హాయ్ గైస్, వెల్కమ్ టు భారతరత్న. నేను మీ లోకేష్. రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ కాల్స్ అనేవి వచ్చాయి. థ్రెడ్డింగ్ కాల్స్ అని చాలామంది అన్నారు. చంపేస్తానని చెప్పి డిప్యూటీ సీఎంనే చంపేస్తానని చెప్పి ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పి ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అయింది. దీనిపై మాట్లాడడానికి మనతో ముక్క శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. అంటే సీఎం గారికి బెదిరింపు కాల్స్ వచ్చా అన్నారండి, అది వాస్తవేనా? ఇవి వస్తాయి, కామన్ అండి. ఎవడో తొంటరి నా కొడుకులు వీళ్ళంతా ఉన్నా ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారు కదా. ఇవన్నీ పొలిటికల్ స్టంట్, ఏదో రకంగా రాద్ధాంతం చేద్దామని. పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తాం వేసేస్తాం అంటాను కదా, అంత సినిమా ఎవరికి లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ చంపేయడమే, టచ్ చేసి చూడమని చూస్తాం. నా కొడుకులు ఒక్కొక్కరు ఏరు బారేమా, అలాంటివి ఏమి లేవు. తాటాకు సప్పులు ఎన్ని రాజకీయ స్టంట్ల కోసం కావాలని ఇవన్నీ జరుగుతున్నాయి. పట్టుకొని విసారిస్తున్నారు కదా ఎవడో కుర్రోడు ఎవడో. ఇలాంటివి ఉంటాయి కామన్. పొలిటికల్ అనేక అన్ని తెగించి వచ్చాడు పవన్ కళ్యాణ్, ప్రజల కోసం, మీకోసం, మన కోసం, ఆడపిల్లల కోసం, రైతుల కోసం, ఈ రాష్ట్రం కోసం. అర్థమైందండి. అలాంటి వాడు ఇలాంటివన్నీ కామనే. కానీ అంత సీన్ అయితే ఎవరికి లేదు ప్రస్తుతానికి. పవన్ కళ్యాణ్ టచ్ చేసే సినిమా ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. వస్తే చాలా డేంజరస్గా ఉంటుంది. టచ్ చేయమని చూద్దాం ఎవడన్నా. ఓకే, అంటే థ్రెడ్డింగ్ కాల్స్ అనేవి మొన్న షిప్ సీజ్ చేశారు కదా సార్ కాకినాడలో. దాని తర్వాత నుంచి ఏమైనా లేకపోతే దానికంటే ముందు నుంచి ఏమైనా అలాంటి జరిగాయి థ్రెడ్డింగ్ కాల్స్? ఇప్పుడు ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ఆయన మీద థ్రెటనింగ్ అయితే ఉంది ప్రస్తుతానికి. అలాంటి వ్యక్తి అయితే ఉండకూడదు ఎవడన్నా. ఈ రోజుల్లో మనం ఒకటి చూస్తున్నాం బ్రదర్, పెద్ద పెద్ద విప్లవాదులు అందరినీ కలిపి చంపేసి మట్టు పెట్టేశారు లేదా? ఎందుకంటే వీళ్ళంతా ఒక మనిషి నిజాయితీపరుడు, నీతిమంతుడు భూమి మీద ఉండేరు ఇప్పుడు కూడా. వాళ్ళు కొద్ది రోజులే పెద్ద పెద్ద వీరులందరూ కలిపి తక్కువ ఏజ్లో చచ్చిపోయారు. అర్థమైందండి. ఎందుకంటే వాళ్ళు చంపేస్తారు, ఏదో రకంగా చంపేద్దాం, అడ్డు తొలగించుకుందాం, న్యాయం ధర్మం అంటే మేము మన మనుగుడు, మనకి అవినీతి చేసుకోలేము, మన మడుగుడు నడవదు, మనకు అడ్డం వచ్చేస్తారు అని చెప్పేసి కామన్ ప్రతిది కూడా. థ్రెటనింగ్ అయితే ఉంది, కానీ దాని తగ్గ జాగ్రత్తలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారు వెనకాల మన నాయకులు అందరం కూడా ఒక కన్నేసి ఉంచుతాం ఎప్పుడు కూడా. ఆయనకు రక్షణ ప్రజలు, మీరు మేము అందరూ కలిపి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎవడో ఏం చేయలేడు. ఏదో చేద్దామని అయితే ట్రై చేస్తున్నారు. ట్రై చేయడం అయితే వాస్తవం. లాస్ట్ టైం అప్పుడు చూసాం కదా, ఎలక్షన్ ముందు వాళ్ళ ఇంటి మీద కార్లు వేసుకొని రక్కీ చేశారు, ఇంకో చేశారు, చాలా చేస్తుంటారు. ఇన్ని వచ్చినా పవన్ కళ్యాణ్ దేనికి భయపడ్డు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాడతాడు ఆయన. ఈ కాల్స్ వెనుక ఏమైనా రాజకీయం పార్టీ ఏమైనా ఉంటాయి. రాజకీయ పార్టీ ఉండదు. ఇప్పుడు సంచలనం కదా రాష్ట్రం, దేశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికే కాదు కదా, ఇప్పుడు దేశ రాజకీయాలు కూడా చక్రం తిప్పుతున్నారు. ఢిల్లీలో వెళ్ళి ఎలా ఊపుతున్నారు. మిగతా అక్కడ సెంట్రల్ మినిస్టర్లు కానీ, మిగతా మోడీ గారిని కానీ, అమిత్ షా గారిని కానీ తరచూ బాగా క్లోజ్ అవ్వటం, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమైనా సెంటర్లో ఏమైనా చక్రం తిప్పుతారు ఏమైనా ఒక భయం కూడా వీళ్ళకి ఉంటుంది కదా. ముందే తొలగించేసుకుంటే ఇబ్బంది. మనం ఇంకా ఫ్యూచర్లో మనకి ఎవడో ఎదురు ఉండదు, అడ్డు ఉండరు. మన కొడుకుల్ని సీఎంలు చేసుకోవచ్చు, మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఉంటాయి ఫ్యూచర్లో చాలా స్కెచ్లు అవి ఉంటాయండి. అది అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆ ఫోన్ కాల్స్ గురించి ఏమైనా ఒక క్లారిటీ అనేది వచ్చింది సార్? ఇప్పుడు ఎవరు చేసేది దొరికారు అన్నారు కదా, పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు అయితే పెద్ద పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు సాగుకు భయపడి, పవన్ కళ్యాణ్ గారు ఇలా రాజకీయ స్టంట్లు భయపడితే రాజకీయాలుగా రాడు. ఇప్పుడు సినిమాలు తీసుకుంటే ప్రశాంతంగా సూపర్ లైఫ్ని ఎంజాయ్ చేసేవాడు. అన్నీ తెగించి అవమానాలు పడి తలదించుకొని ప్రజల్లోకి వచ్చాడంటే అన్నింటికి తెగించి వచ్చాడు. సాగుకు భయపడే మనిషి అయితే కాదు. అవి పట్టించుకోడు. ఆయనకు వెంట్రుముక్కతో లెక్కలాడు తాటాకు చప్పులన్నీ కూడా. ఓకే సార్. అంటే ఇంకా ఎవరైనా అలా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరికైనా వస్తే వాళ్ళకి ఏమైనా చిన్న వర్డ్ వార్నింగ్ లాంటిది ఏమైనా ఇస్తారా? ఇవ్వాలనుకుంటున్నారు సార్ మీరు? మనం ఒకటే, పవన్ కళ్యాణ్ టచ్ చేయమని చాలా ఎక్కువ వద్దు. ఆయన సంపీడింగ్ ఇంపీడింగ్ కాదు, ముందు టచ్ చేయమని భూమి మీద మిగులుతాడు ఒక్కొక్కడు. రాష్ట్రం రావణ కాస్ట్ అయిపోద్ది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటాం, ఎప్పుడు చెప్తున్నాం కదా, ఎప్పుడూ ఏరేస్తాం, ఆడియడని ఉండదు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి కావాలా, దేశానికి కూడా కావాలా. మనందరం ప్రశాంతంగా బ్రతకాలి. ఆడపిల్ల కాలేజీలకు వెళ్ళి ప్రశాంతంగా ఇంటికి రావాలి. రైతులు పట్టిన అన్నం తినాలి. పేదవాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. యువత చెడుదారులు తప్పుకోకుండా, చెడుదారులకు వెళ్లకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి కొన్నాళ్ళ పాటు మన రాష్ట్రంలో ఉండాలి. అలాంటి వ్యక్తి జోలికి వస్తే మేమే కాదు, ప్రతి ఒక్కడు తెగిస్తాడు. తెగింపు ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి అభిమానం ఉంది చాలామందికి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చూశారు కదా, ఒక్క శ్రీనివాస్ గారు మాటల్లోనే మనం ఎన్ని విన్నాము. పవన్ కళ్యాణ్ టచ్ చేస్తేనే అతన్ని ఇలా థ్రెడ్డింగ్ కాల్స్ అనేవి కామన్, కానీ ఒకసారి టచ్ చేసి చూడడం అంటే మేము ఏం చేస్తామో చూపిస్తామని చెప్పి అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే మంచి వ్యక్తికి ఇలాగ థ్రెడ్డింగ్ కాల్స్ అనేవి నార్మల్ అని చెప్పి చాలా ముందు నుంచే ఇలా థ్రెడ్డింగ్ ఉంది అని చెప్పి చాలామంది అన్నారు. అలాగే మనం ఒక్క శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు. అందరం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే థ్రెడ్డింగ్ కాల్స్ని మనం అవాయిడ్ చేద్దామని చెప్పి అందరూ కోరుకుంటున్నాం.